ఈసారి 600 కానీ 106 కానీ నా కెప్టెన్సీలో ఈసారి పక్కా ఐపీఎల్ ట్రోఫీ కొడుతున్నావు. సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో బ్యాక్ టు బ్యాక్ కప్పులు గెలిపించినని లాస్ట్ టైం ఎలాగో అచ్చు కుదరలేదు. ఈసారి అయితే పక్క గెలుస్తున్నాం అంతే. ఇంకా నువ్వెక్కడ కెప్టెన్? ఆల్రెడీ నీ దగ్గర ఉన్న బ్యాచ్ తీసి నాకు పెట్టేశారు. నీకు ఇంకా అర్థం కాలేదా? ఈసారి అయితే ఆరెంజ్ ఆర్మీ నా కెప్టెన్సీలో ఆడుతుంది. WTC ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్ లాంటి పెద్ద పెద్ద ఐసీసీ టోర్నీలోనే కప్పు కొట్టించినోని ఈసారి అయితే ఐపీఎల్ లో పక్కా మన ఆరెంజ్ ఆర్మీకి కప్పు తీసుకునే వస్తా. ఐసీసీ ఈవెంట్స్ లో కప్పు కొట్టడం వేరు, ఐపీఎల్ కప్పు కొట్టడం వేరు. నువ్వే కప్పు కొడతామంటున్నావు, ఇక ఎవరు వద్దంటారు? మన తెలుగు ఫ్యాన్స్ కావాల్సింది కూడా అదే కదా. ఈసారి ఏది ఏమైనా అవ్వని, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడాల్సిందే ఎవరైనా. హలో బ్రోస్, మీ గొడవ కొంతసేపు ఆపండి. నాకైతే ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటో చెప్తాను వినండి. మన టీంలో 8 మంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ 8 మంది ఫారిన్ ప్లేయర్స్ డైమండ్స్. అసలు ఇందులో నుంచి 4 మంది ఎలా ఏరుకుంటారో నాకైతే అర్థం కాలేదు. ఆ 4 ఎవరన్నదే నాకు పెద్ద డౌట్. చెప్తారా మరి? వాసి బ్రో, నువ్వు అడిగిన క్వశ్చన్కి అయితే నేను 4 ముక్కల్లో ఆన్సర్ చెప్తా విను. ఫస్ట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్, కెప్టెన్ కాబట్టి ఎలాగోలాగా ఆడతాడు 100%. సెకండ్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఫుల్ దంచి కొట్టినాడు. అలాంటి ప్లేయర్ ని ఎందుకు స్కిప్ చేస్తాము? అలాగే ఈసారి ఎస్ఏ T20 లీగ్ లో డర్బన్ సూపర్ జైంట్స్ కి ఆడినప్పుడు అయితే ఇంకా అసలు వేరే లెవెల్. థర్డ్ ప్లేయర్ వచ్చి ట్రావిస్ హెడ్. మన దగ్గర మెయిన్ మైనస్ ఏంటంటే ఓపెనర్. ఆ ట్రావిస్ హెడ్ అయితే వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టిండు, WTC ఫైనల్లో కొట్టిండు. అంత మంచి ఓపెనర్ పై ఈసారి మనం వదిలే ప్రసక్తే లేదు. ఫోర్త్ ప్లేయర్, లాస్ట్ ప్లేయర్ ఎవరంటే మార్క్రమ్ అన్నా ఉంటాడు, లేదంటే హసరంగ్ అన్నా ఉంటాడు. ఒకవేళ బ్యాటింగ్ కావాలంటే మార్క్రమ్, స్పిన్ కావాలంటే హసరంగ్. వీళ్ళల్లో ఎవరికైనా ఇంజూరీ అయితే బ్యాకప్ గా గ్లెన్ ఫిలిప్స్, మార్కో యాన్సన్ ఉంటారు. ఇప్పుడు వచ్చిందా క్లారిటీ? నన్ను చూస్తేనే ఇండియాలో ఉన్న సగం మందికి నచ్చను, అలాంటిది ఆరెంజ్ ఆర్మీకి ఆడుతా ఉండ కాబట్టి తెలుగు వాళ్ళ కన్నా నచ్చుతానేమో. లాస్ట్ ఇయర్ WTC ఫైనల్లో షాక్ ఇచ్చిన, అలాగే వరల్డ్ కప్ ఫైనల్లో షాక్ ఇచ్చిన. ఈసారి అయితే ఐపీఎల్ ఫైనల్లో పక్కా ఇస్తా. మళ్ళీ ఈ ట్రావిస్ హెడ్ ఏంటో చూపిస్తా. ఏంది ట్రావిస్ హెడ్, నువ్వైతే ఫిక్స్ అయిపోయినావా ఫైనల్కి పోతామని? అరే ఏంది కామెంట్స్ బ్రో ఇలా అంటావు? అప్పుడే నువ్వే కదా ఫైనల్ పోతుందని చెప్పావు. నేనైతే ఫిక్స్ అయిపోయినా, ఈసారి అయితే ఆరెంజ్ ఆర్మీ పక్కా ఫైనల్కి పోతుంది. నేను పేరుకే క్లాస్ కానీ పక్కా ఊర మాస్. చూసుకోండి ఈ ఐపీఎల్ లో ఈ క్లాస్ అండ్ పవర్ ఏంటో. అమ్మయ్య, SRH ఎక్కడ రిలీజ్ చేస్తున్నావు అని భయపడి సచ్చా. ఎట్లా ఈసారి అయితే రిటర్న్ చేసుకున్నారు. లాస్ట్ టైం అటర్ ఫ్లాప్ అయినా ఈసారి అయితే హిట్ కొడతా. ఎందుకో తెలిసిన, నా తోడుకి ఇప్పుడు ట్రావిస్ హెడ్ వచ్చినాడు కాబట్టి హెడ్ ఫుల్ ఫామ్ లో ఉంటే నేను కూడా పక్కా ఫామ్ లోకి వచ్చేస్తా. అవును మయాంక్ బ్రో, నీ అసలైన బ్యాటింగ్ చూసి 2-3 ఏళ్ళు అవుతుంది. నువ్వైతే ఈ ఐపీఎల్ లో పక్కా కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఓకే ఓకే ఓకే, నీలాంటి హాఫ్ టికెట్ గాలతో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈసారి పక్కా ఐపీఎల్ కంబ్యాక్ కన్ఫర్మ్. మా ఆస్ట్రేలియా కెప్టెన్లతోనే SRH కి కప్పులు వస్తుంది కాబట్టి ఈసారి పక్కా కప్పు వస్తుంది. జై ఆరెంజ్ ఆర్మీ.